ఈ ముఖం మీద స్పీకింగ్ రైటింగ్ అని సరే. మహోన్నతుడైన మా ప్రభువా, వాట్ వి ఆర్, వాట్ ఐ యామ్, హౌ ఐ యామ్, వేర్ ఐ యామ్, ఈ ప్రశ్నార్థకాలు మా చుట్టూ అమర్చుకుంటూ మనం నేర్పించి ఏ సున్నామం నేర్పుతున్నాం. నేను చదువుకుంటున్న దినాల్లో విజయవాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. చాలా కాన్ఫిడెంట్ ఉంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఈ పోలీస్ స్టేషను, ఇది దారి, అవతల కాలువ, సుందరమైనటువంటి వనం తయారైంది. పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు దాటిన తర్వాత ఆ యొక్క కెనాల్ అంతా ఒక చక్కని బృందావనం దారిగా తయారైంది. ఏమిటి, ఎవరు కొన్నారు, ఎవరు చేశారు, మొక్కలైనా అమ్ముతున్నారా, లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేశారా అని ఆలోచిస్తే ఆ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి రషీద్ అనే పేరు నాకు గుర్తుంది. ఇప్పటికీ అది 60 ఏళ్ళ క్రితం జరిగింది. ఎన్ని స్టిల్ ఐ రిమెంబర్. వై, ఎందుకు చెప్పండి. అనేకులు చేయలేని ఒక మంచి పని ఆయన మనసులో పుట్టుమత్తలాగా పడిపోయింది. అందుకే ఇంకా ఆయన పేరు కూర్చుంది. అది కూడా కొంతకాలం తర్వాత నూజివీడు పోలీస్ స్టేషన్ ఉన్న స్థలం అంతా అట్లాగే అయిపోయింది. ఏంటంటే ఆ ప్రసిద్ధి గారు వచ్చారన్న, నూజివీడులో ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఇప్పుడు అక్కడే ఉండేది. ఆర్టీఓ క్వార్టర్స్ మాత్రం కొంచెం పొడలా యువతల ఆ మెయిన్ రోడ్ పక్కనే ఒక మారిపోయిన కొంపలాగా ఉండేది. ఆ ఇంట్లో ఆర్టీఓ గారు ఉండేవాడు. ఎంతమంది ఆర్టీఓలు మారుతున్నా సరే ఎక్కడుందిరా గొంగళంటే అక్కడే ఉంది. కానీ కొంతకాలం అయిన తర్వాత చూస్తే ఇక్కడ లేదు ఇల్లు అన్నారు. ఏమైంది అంటే ఆర్టీ ఆఫీస్ పక్కనే కట్టారు. అక్కడ పెద్ద ప్యాలెసాలు కట్టారు. ఎంతమంది ఆర్టీఓలు మారారు. ఆర్టీఓ క్యాంపస్లో పెద్ద ఎకరం 2 ఎకరాల స్థలం ఉంది. కానీ పాడిపోయిన కొంపలో అక్కడికి దూరంగా అక్కడే అక్కడ వచ్చేవాళ్ళు, ఆర్టీఓ వాళ్ళు, సీఎం డిగ్రీ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంకా అనేక కోణాల్లో అనేక యాంగిల్స్ వీటికి హయ్యర్ అన్నటువంటి వృత్తులు కూడా వచ్చేవాళ్ళు. కానీ మరి ఎవరికి ఆలోచన రాలా. సొంతప్పుడు ఖర్చు పెట్టాలా, అక్కర్లేదు. నాకు కష్టపడి పని చేయాలా, అక్కర్లేదు. కానీ అంత సుందర పెద్ద ఇప్పుడు అదే బిల్డింగ్ ఉంది. అదే ఇక్కడ కట్టేది దాని పక్కనే చాలా పెద్ద బిల్డింగ్. ఏమిటి అవన్నీ నేను ఎంక్వైరీ చేసుకుంటూ ఉండేవాడిని. అక్కడ నరసయ్య ఆయన పేరు నాకు గుర్తుంది. ఇది 50-30 ఏళ్ళు అవుతుంది. ఆయన మొహం కన్నా కనపడుతుంది. ఇట్లా గాలిలో బొగ్గు కన్నా నల్లగా ఉంటాడండి. బొగ్గు కన్నా నల్లగా ఉంటాడు. పూర్ ఫ్యామిలీ. మరి ఎన్నటి కుటుంబం నుంచి వచ్చాడు? పూరి గుడిసెలో నుంచి వచ్చిన వ్యక్తి. పేరు నరసయ్య. బట్టల మధ్య తెల్లటి బట్టలు వేసేవాడు. ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఆలోచన. కొన్ని శిరస్థాయి కొందరు పేర్లలో ఉండిపోతాయి. ఏవిఎస్ రెడ్డి ఇప్పుడు కలెక్టర్ ఎవరో తెలియదు. అంతకుముందు ఎవరో తెలియదు. నేను 30-40 ఏళ్ళ క్రితం పని చేస్తుంటే ఏవిఎస్ రెడ్డి అన్న పేరు నాకు గుర్తుంది. నాకు అది పేర్లు చాలా మంది గుర్తుంది. ఆయన టైంలో
ప్రభుత్వానికి రాని ఆలోచన తనకు వచ్చి కలెక్టర్ అంటే ఆలోచనకర్తలు. చెప్పండి. అదే చెప్పే సీఎం గారు వస్తారు మీటింగ్లో, సార్ సీఎం గారు సీఎం అండి మా రాష్ట్రానికి, మీ వెనకాల ఐఏఎస్ బుర్రలు కొన్ని వందలు ఉన్నాయండి అని, కొన్ని వందల ఐఏఎస్ బుర్రలు ఉన్నాయి మీ వెనకాల ఆలోచన ఇవ్వడానికి. బిహైండ్ ద గవర్నమెంట్. ఇంకా నేను అదే ప్రసంగం విన్నారా? ప్రసంగం ఎంతమంది ఉన్నారు? వింటాం కదా, ఇతరులకు వినిపించండి. నీ ఫోటో ఎవరు చూపించావా? మీ అమ్మ ఫోటో, మీ నాన్న ఫోటో. ఫోన్ వచ్చేది మోతుంది. ఎవరితో ఫోన్ అడగనక్కర్లా, ఎవరు అమ్మగారు పెట్టి ఎవరు పెట్టి అమ్మగారు ఫోటో అవుతుంది అంటారు. ఫోటో భార్యలు అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ భార్యలు అంటే. భార్యగా ప్రేమ ఉంటుందో తెలియదు కానీ అదే ఎన్న మొత్తం వాళ్ళు బయటపడరు. నూరు ఎవరు అమ్మాయిని రేపరంటే ఏం చేయాలి? రాగి కొట్టాలి. రాగి కొడితే లోపల ఏంటో ఏ భాష ఉందో ఏముందో అంత బయటికి. అది ఎందుకు కదుపుతావా మనిషిని? ఆయన మీద దొరికింది కదా బాబు అనవసరంగా. కందిరే కదా అది, కందిరే కదా అది, గూడు అది. హౌ టు నో వేర్ యు ఆర్ అండ్ హౌ యు ఆర్. నీకు ఎవరో ఎలా తెలుస్తుంది? అసలేటు ఎలా తెలుస్తుంది? when the situation arises, there's the time to know what you are. Am I correct? చెప్పండి గట్టిగా. టిఫిన్ చేసినాడు ఎంతమంది చేస్తా? టిఫిన్ చేసినాడు మరి నేను చేయలేదుగా, నాతో ఆయన సారట్లేదు. మీకేమైంది చూడండి. ఏం చెప్పాను? కదిపితే కంపురా. ఏంటి కదిపితే కంపు? కొన్ని పూలు కదిపితే ఇంపు. అమ్మా అయ్యా, రక్షించబడక ముందు ఏంటి? కదిపితే కంప ఇంప? రక్షించబడేది అదే కంప అదే ఇంప? అదే కంప ఇంపవ్వాలా? మరి పాతప్పుడు అదే ఇంప, ఇంకా ఇంపు పెరగాల, డబల్ అవ్వాలా, త్రిబుల్ అవ్వాలా? చెప్పు. వన్స్ అపాన్ ఏ టైం, ఒకప్పుడు నేను ఇలా, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికుడను. There is a past, this is present. How much difference between the past and the present? How much? 10%? Come on, no terror, yes, you know, first in your name, Chini. How much percent? There should be 100% change. That's the real change. There's a real exchange. There's a real change of life. Change a person. How much? 5%. And change a person anta. Better measure 95. అడుగుతామేంటమ్మా? బెత్తం పెడతా ఎక్కడ నేను అప్పుడు పౌరు గారు బెత్తం పెట్టుకున్నాడు పొలం మీద. మరి యు ఆర్ ఆల్ స్టూడెంట్స్. ఐఎస్ పొలంలోనే ఉంటాయి మినిస్టర్స్ కల్లా. అంజయ్ గారు ఎడ్యుకేటెడా? కాగా వెంకటరత్న గారు ఎడ్యుకేటెడా? ఏ చేతులు ఏముంది? రాజదండం. రాజదండం. అదే మనం చర్చలో ఆయన ఇచ్చారు, అడవి పడ్డాం, కూర్చోమన్నా ఒకే చేయనున్నారు. వీసీలో అదేశం ఆయన డిప్యూటీ సీఎం గారు కూర్చుండే అన్నాం. అది దగ్గర మీరు కూర్చొని ఉన్నారు. నా స్థానానికి మీరు వచ్చేట్టుగా, నా ఇంటికి వచ్చారు, చర్చికి వచ్చారు గెస్ట్గా. మీరు కూర్చోండి 15 నిమిషాలు డిస్కషన్ చేసాము ఇద్దరం. ఎంతసేపు? 15 నిమిషాలు డిస్కషన్. ప్లీజ్ గెస్ట్గా వచ్చారు కూర్చోండి.
కూర్చోండి 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 అంటాం. ఆయన మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి. అదేంటి ఎవరు పొజిషన్? ఒక పొజిషన్ లేదు. ఇది వైస్ సీఎం, డిప్యూటీ సీఎం. చాలా కష్టమైంది. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా మిమ్మల్ని కూర్చోమంటున్నానండి. అయితే కరెక్ట్ మీరు చెప్పింది ఒప్పుకుంటాను. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ మిమ్మల్ని కూర్చోమని అంటున్నాను నేను అన్న. అదేంటో మీరు అలా మాట్లాడతారన్నా. మీరు చేసే పని కన్నా నేను చేసే పని చాలా తక్కువ. ప్రజలకు ఆర్థికంగా వారికి నీళ్లు కావాలో, కరెంటు కావాలో, రోడ్లు కావాలో, ఏం కావాలో వాటిని ఇస్తున్నాను నేను. దట్ ఈస్ మై పార్ట్ టు ద పబ్లిక్ పీపుల్. ఐఎమ్ నాట్ గ్రేట్, బట్ యు ఆర్ గ్రేట్. యు ఆర్ చేంజింగ్ ద పర్సన్స్. ఏమన్నాడైనా మీరు మనుషులను మారుస్తున్నారు. సో యు ఆర్ ద హానరబుల్ మ్యాన్. నేను కాదు కూర్చొని మీరు కూర్చోండి. ఇంతమంది ఉన్నారు, మీరు ఎంప్లాయీస్ రక్షించబడిన వారు. మీరు ఎక్కడ ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంతకాలం పనిచేస్తున్నారో మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారందరూ రక్షణ లేనివారు. కింద నుంచి పై వరకు ఉన్న అధికారులు అందరూ రక్షణ లేనివారు. వారి మధ్య రక్షించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. నిన్ను కదిపితే ఇంపు రావాలా కంపు రావాలా? బైబిల్లో క్యారెక్టర్స్ ఇంపుయా కంపియా? ఒకప్పుడు పూర్వం హింసకుడను, దోషకుడను, హానికుడను. దట్ ఈస్ వన్స్ అపాన్ ఏ టైమ్. నౌ సెకండ్ కైండ్ ఆఫ్ విట్నెస్. అదేంటి? ఇప్పుడు ఎవరు నేను? క్రీస్తు దాసుడు. అంటే క్రీస్తు యేసు దాసుడను. కొట్టేవాడని కొట్టించుకునేవాడని, ఇప్పుడు తల ఎగరేసేవాడిని తల దించుకునేవాడను, హింసకుడను ప్రేమించేవాడను, గాయం చేసేవాడని ఎవరైనా గాయం చేస్తే వెళ్ళేవాడిని గాయాన్ని మానిపోయేవాడని. అంతేకాదు నేను గాయపరిచేవాడిని అనేకులను. ఇప్పుడు నన్ను ఎవరైనా గాయపరిస్తే నా గాయాన్ని అలా పెట్టుకోకుండా, నా గాయాన్ని కానీ కాకుండా నన్ను కొట్టిన వాడిని గాయాన్ని మాన్పుతాను. ఎవరిని కొట్టిన వాడిని గాయవారు నువ్వు తొందరపడి కొట్టుంటావు, లేకపోతే నువ్వు నన్ను కొట్టవు. నా ప్రవర్తన నేను గాయపరిచి ఉంటుంది, అందుకే కొట్టావు, లేకపోతే నువ్వు కొట్టవు. నువ్వు ఎవరు చెడు చెప్పుంటాడు, అందుకే కొట్టావు, లేకపోతే నువ్వు కొట్టవు. నువ్వు మంచివాడవు. పరిస్థితుల వల్ల అనుకునే కదా చేసావు, లేకపోతే చేయవు అన్న మాటలతో అతనికి అవును. సౌలు పౌలుగా అనే సాక్ష్యము మీ అందరికీ తెలుసు బాగా. మీరు కూడా మా సౌలుగా మాకు చేయనివారు. ఆ సౌలటి సాక్ష్యం నాకు ఉన్నదన్నారు చేయకండి. మీరు మాకు పొందలేదా? వై? మరికి జన్మ లేదు, మరిక మారు మనసు లేదు. ఏ సింగిల్ ఛాన్స్. నువ్వు పడగా 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 ఎక్కడ పడ్డావు? గోతులో పడ్డా. శుద్ధి అతను దేవుని చేతుల్లో పడ్డావు. ప్రపంచ ప్రఖ్యాత శిల్పకాన్ని చేతిలో పడింది ఒక రాయి. అతను ఆ బొమ్మను చెక్కాడు, బొయ్యాలు పెట్టాడు. ₹1,00,00,000 కొన్నాడు. ఏమి ₹1,00,00,000 పోటీ 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 పడి కొన్నాడు. ఆ రాయత శిల్పకానికి చేతులు రాకముందు బట్టలు ఉతుకునే బండ, కాలు కడుక్కునే బండ, పచ్చడి దొరికినే బండ. ఇప్పుడు ₹1,00,00,000 బండ ఏమైనా మారిందా? అదే మెటీరియల్. సేమ్ మెటీరియల్, సేమ్ మెటీరియల్. సీఎల్ కొండ. బైబిల్ ఏమన్నాయి? పడి పాపం మేడం. కదలాకుందువు
సియోను కొండవలె బెదరకుండు బలమైన సింహము వలె పట్టవయ్యా. మోగ రాయి, రాయి మోగ రాయి. ఆ శిల్పకాన్ని చేతిలో పడకపోతే దాని విలువ కాళ్ళు కడుక్కోవడానికి బండ, మురిగిపట్ట ఉతకడానికి ఒక బండ. శిల్పకాన్ని చేతిలో పడినది అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. ఆ రాయంత పరిమాణంలో బంగారం అన్నా ఆ బంగారం కన్నా ఎక్కువని వెలబెట్టుకున్నారు దీన్ని. వై? ఎందుకు ఎందుకు దాని చూస్తూ ఉంటే ఏమి కనబడుతుందో, ఏమి కనబడుతుందో. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. లెట్ ఇట్ కమ్ అవుట్. The light of Christ must fall from your face, from your life. That is the Christian life. Christ-like life. Likeness of Christ. క్రీస్తు స్వరూప్యం. కొంత లేక అంత, నీలో కొంత లేక అంత. క్రీస్తులో క్రీస్తు స్వరూపం ఎంత? క్రీస్తులో తండ్రి స్వరూపం ఎంత? క్రీస్తులో కుమారి స్వరూపం ఎంత? ఏమా ఈ సంతలో పిల్లోళ్ళలాగా ఉన్నావేంటమ్మా నువ్వు అన్నా? ఏమన్నా ఈ సంతలో పిల్లోళ్ళలాగా ఉన్నావు, అచ్చో ఆ పిల్లోళ్ళలాగా ఉన్నావేంటమ్మా నువ్వు అన్నా? ఏముంది? నా కొడుకే ఏమంది? నీ కొడుకే అంటే నువ్వు అలా ఉన్నావేంటమ్మా అన్నా? నేను అలా లేదండి, వాడిని అలాగా ఉన్నాడండి. ఏంటి? ఐఎమ్ నాట్ లైక్ హిమ్ బట్ హీ ఈజ్ లైక్ మీ. క్రీస్తులాగా నువ్వు ఉన్నావా? నీలాగా క్రీస్తు ఉన్నాడా? క్రీస్తులాగా మనం. మరి నేనేమన్నా అమ్మను పట్టుకుని అసలు నీలాగా ఉన్నాడు అనలేదే. ఆ పిల్లలాగా ఉన్నావు ఏంటమ్మా? నేను ఇటు నుంచి అట్టెళ్ళే. అది భక్తి అంటే. క్రీస్తుని పోలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే వాళ్ళు పొందినట్టు నీ మేనమావ నీలో కనపడుతున్నాడు, వాళ్ళు పొందినట్ట దేవుడు నీ మేనత్త నీలో కనపడతాను ఉంది. ఇక్కడ ఎప్పుడు కనపడుతున్నాడు? నీ బ్రతుకుల్లో, నీ మాటలు, నీ చూపులు, నీ సహనం. క్రీస్తులో ఎన్ని గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ నీలో కనపడాలి. సంపూర్ణ స్వరూప్యము. మన మా గ్రేస్ అంటుంది, డాడీ 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 మీ మేనర్ ఉన్నాడే, నా భర్త అన్న ఉన్నాడే, అచ్చోనివే డాడీ అని. అచ్చోనివే డాడీ. ఆయనకి జ్ఞానమంతా నువ్వే, ఆ తెలుగంతా నువ్వే, నీ తెలుగంతా ఆడే, నీ జ్ఞానమంతా వాడే, నీ వివేకమంతా వాడే, నీ గుణాలు అన్నీ ఉన్నాయి డాడీ. అబ్బా ఎంత మంచివాడు డాడీ. ఆ రోజు నీతో పోట్లాడుతున్నావుగా అమ్మా అన్న. ఆయన పోట్లాడమని నిజంగా డాడీ అంతా నువ్వేనా, అంతా నువ్వేనా. అబ్బా ఆడికి నీలాంటి భక్తిగా వచ్చి ఉంటేనా ఎంత బాగుంటుందని నేర్చుకుంటున్నాడు రోజు తిట్టుకోండి. ఒక వ్యక్తి యొక్క ఆధారం ఏం చూసి నువ్వు అపార్థం చేసుకుంటున్నావా? ఎంతమంది దేవుని అపార్థం చేసుకుంటున్నారు?
ఎంతమంది దేవుణ్ణి దూషిస్తున్నారు. ఆ దేవుడా దేవుడు ఇది లేవా, కొండ తట్ట అయిపోయి ఏంటమ్మా, ఏవో మరే కొండలాగా మాట్లాడింది దేవుడు అంటే ఇలా తట్టలాగా మాట్లాడుకున్నాడు. ఎందుకని అన్నీ పోయినాయి, అన్నీ పోయింది. లాభ నష్టాల మీద ఆధారపడ్డ విశ్వాసమా నీవు? భక్తి అంటే లాభ నష్టాల మీద ఆధారపడుతుందా, కీర్తి మీద ఆధారపడి ఉంటుందా? ఏవో ఎక్కడ అనుకున్నాడు? లాభ నష్టాల మీద. ఏవో భార్య ఎక్కడ అనుకుంది? ఏవో ఎక్కడ అనుకున్నాడు? నీవెక్కడ అనుకున్నావు? వెలపెట్టి కొనలేనిది దేవుని ఆత్మ, వెలపెట్టి కొనలేనిది దేవునికి వాక్యం, వెలపెట్టి కొనలేనటువంటిది దేవునికి బిడ్డలు చుట్టూ నోటి మాటలు. వీళ్ళని గ్రహించావా? ఒక్క నెల సాగిపోవటం మానేయడమా, ఒక్క నెల ఎంప్లాయీస్ కూడా రాకుండా మానేయడమా, ప్రతి ఉండి మానేయడమా? 2 ఖాళీలు పేషెంట్ సరే అంబులెన్స్ మీద వచ్చి అక్కడ కూర్చుని వాక్యం వింటాం. దేవుని బీజం నీలో ఉంటే నీ మార్పు సరైనది కాదు. జక్కే మార్పు చెందాడంటే ఈజ్ గ్రోత్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ గ్రోత్, ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ సమ్ ఇయర్స్. క్షణములో ఏంటి చెప్పు, క్షణములో మారుపొందిన క్షణములో మారుపొందిన పేరు చెప్తున్నావు నువ్వు. జక్కే మారుపొందని చెప్పలేదు. జక్కే నోటి మాటలు తన క్రియలు 2 ఏకము చేశాడు. నేను చిన్నప్పుడు ఈ రాళ్ళమ్మని బట్టి అటు రేగుంటేళ్ళు అన్ని దారంతా రాళ్లే, ఎవరు చూసినా ఏంటి కూరేళ్ళు కోయిని కుందేళ్ళు కదలే పెట్టలు కనపడాయి. నా కంటికి ఒక పెట్ట కనపడిందంటే దాని రాయి కొండ వదిలేడు కాదు, 10 కనపడితే 10కి రాయి వేసుకోండి. ఎక్కువ దగ్గర నడిచి లోపల 50 పెట్ట కనపడి 50 పెట్టలేదు, రాళ్ళు అక్కడే ఉండి ఎక్కడ చెప్పినా రాళ్ళే రాయి వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు దాని పెట్ట కనపడకుండా రాయి వేయకుండా లేను. ఒకరోజు మాత్రం పెట్ట తెలియదు, మీలో తగల ఒకరోజు తెలియదు, అంత తగిలింది అని పరిగెత్తా, ఏ కొందగా పెట్టలేదు, ఏ కొందగా పెట్టలేదు, ఏక రాలేదు, పెట్ట ఎగిరిపోయింది. ఏం చేసుకోవాలి? ఏకమే చూడ దోదంటే తిప్పుకోవాలి. ఏసు పట్టుకున్నావా? ఏసు దొరికాడా? నీ మారు మనసు నువ్వు చల్లకుండా ఏసుకో ఏక దొరికింది లేదు, ఏసుకో ఎక్కడ దొరికాడుగా అనుకుంటున్నావు. నువ్వు మారు మనసు నువ్వు అనుకోవడం, నేనేం మేకటం. ఇద్దరు ఇల్లు మేగోళ్ళు గోడ మేగోళ్ళు మిత్తోళ్ళు కదా. ఈ మా పని ఏంటంటే అద్దెలు కట్టే మట్టి గోడ కంటే ఖర్చుపోయి ఉండదు బాధ కూడా అంటే అప్పుడు అయ్యగారు మంచిది. జనులు కట్టిన మట్టి కూడదు, ఖర్చుపోతే పొయ్యకూడదు. సెలవు కానీ తప్పుని కాంప్రమైజ్ చేయకూడదు, తప్పుని రైట్ అని అనకూడదు. మరే అది ఎన్ని సంవత్సరాలు పోయి ఎన్ని 100 పెట్టడం కొట్టినా ఒక్క పెట్ట పడినా కాల్చుకు తిందామంటే అమ్మాయ్యా దొరికింది కదా అనుకున్నా. తగిలింది పెట్టదే, తగిలింది కానీ దొరికిందా? తుస్సుమని చెప్పు, తుస్సుమని చెప్పయా. ఒకసారి ఇది రోడ్లో నుంచి ఏర్పడేది ఇంకా రోడ్డు ఉంది, ఆ పైకి వెళ్ళి కాదులే అటు వెళ్తుంటే అటు నుంచి వస్తుంటే పెద్ద పెట్ట తగిలింది కారుకి. పెట్ట తగిలింది, తీసుకెళ్ళి వండుకుందాం అనుకున్నాం. రాత్రి పూట టార్చ్ లైట్ ఎత్తి కాపురం తగిలింది, పడింది. ఆపేమో కారు వేగంగా
ఎంతసేపు వెతికినా కారు కింద, కారు మీద, అటు ఇటు రోడ్డు మీద అంతా వెతికినా సరే పెట్ట కనపడలా. తక్కువ మంది వెళ్ళింది కదా, మళ్ళీ తాగడం మీద నెయ్యినట్టు కనపడలేదు కదా, పెట్ట దొరికింది కదా, వండుకొని తిందాం కదా అనుకుంటే ఎంత వెతికినా దొరుకుతుంది. వెతికి 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 తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని కడుగుతూ ఉంటే ఆ బాయినట్లు లోపల ఇరుక్కుపోయింది. దొరికిందా లేదా? ఇప్పుడు ఎలా ఉంది? సంతోషం వచ్చిందా లేదా? గురి పెట్ట విశ్వాసే గురి పెట్ట దొరికే మారిపోదేమనుకున్నాం. చూడమన్నాం. రెమ్మ తగిలేదు, దెబ్బ తగిలిందా? రెమ్మ దెబ్బ తగిలిందా? నీ మారినది దెబ్బ, రెమ్మ దెబ్బ. దెబ్బ అయితే అక్కడే ఉంటుంది, అది రెమ్మ దెబ్బ అయితే కుక్క వెళ్ళింది కారుకి. కారు కుక్కదైందా? కుక్క కారు వెళ్ళిందా? ప్రభు నిన్ను తాగా, నువ్వు ప్రభుని తాగావా? ప్రభు చెంగా రక్తాలు చేపట్టినా రక్తాలు సింగ్ ప్రభు పట్టుకున్నాడా? ప్రభు చెంగని రక్తసేవ కలిసి పట్టుకుంది, ఆయన చెంగి పట్టుకుంది. ఈ ప్రభావం ఈయన ప్రభావం, ఈ అమ్మాయి ప్రభావం ఆయనకి వెళ్ళిందా? ఆయన ఈయన కలిసిందా? లైట్ వేసావు, వెలుగు వచ్చిందా? వెలుగు వచ్చిందా? వచ్చిందా? చెప్ప గట్టిగా. చెడు పోయిందా? వెళ్ళిపోయింది. చెప్పు, ఏ కిటికీలోంచి పోయింది? ఇంత తరహాలో పెద్ద పెద్ద ఇట్టించిపోయింది చెప్పకపోయామైనా? వెలుగు వస్తే చేయడం, వెలుగు రాకముందు చేయడమేనా? లైట్ వేసామా? వెలుగు వచ్చిందా? మరి ఇప్పుడు ఉందా? చేయడం ఉందా? ఏమైంది? ఏమైంది? నీ ప్రేమ రుచించినాడే, నీ ప్రేమ రుచించినాడే, నన్ను నేనే. మర్చిపోయావా? నీ గొలుసు గుర్తుందా? మర్చిపోయావా? నీ పౌలు గుర్తున్నాయా? మర్చిపోయావా? ఎక్కడ పెట్టావు? గుర్తుందా? మర్చిపోయావా? చెప్పు, నీ చీరలైనా మర్చిపోయావా? గుర్తున్నాయా? అన్నీ గుర్తున్నాయి. డబ్బులు ఎంత దాసావు? ఎక్కడ పెట్టావు? గుర్తుందా లేదా? నువ్వు మారు పొందితే మతి మరుపు రావాలి, జ్ఞాపశక్తి పోవాలి. అది మారు మనసు అంటే. తెలివంతా ఎగిరిపోవాలి. ఏంటి? తెలివంతా ఎగిరిపోవాలి, జ్ఞాపశక్తి అంతా ఎగిరిపోవాలి, స్వార్థం అంతా ఎగిరిపోవాలి, ధనాపేక్ష అంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు అర్థం ఎగిరిపోవాలి. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థం పాకన అర్థం పట్టుకుంటే ఏం ఎగిరిపోయింది నీకు? ఏం ఎగిరిపోయింది? పెట్ట ఎగిరిపోయింది. ఏం మిగిలిపోయింది? రాలిపోయింది. ఏక రాలిపోయింది. నీ మారు మనసు పొందల్లా, నీ మారు మనసు పొందినందువల్ల మారు మనసు పొందిందా? మారు మనసు అనే పేరు ఏక దక్కిందా? చెప్పు. ఏకను పులిసిపెట్టు తాగు. బాబాయ్ పందెం కూడా కోసారంటగా? అవును, కోసేవరా? పక్కనే కదా బాబాయ్ మా ఇల్లు, మీకు జ్ఞాపకం లేదా బాబాయ్? కూరనే బాబాయ్, మాంసానే బాబాయ్ అని వండేసేవరా? కూరనే బాబాయ్ అని తినేసేవరా? దాని బాబాయ్ ఊసు తింటాను, అది కూడా కడిగేసారా? అయ్యో 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 అని వెళ్ళిపోయి బాబాయ్ ఇంట్లో. మరి కలిసిపోయిన తర్వాత అరే రారా అన్నాడు. నా కోరిక అడిగేవా? రారా అన్నాడు. అన్నీ అయిపోయి అన్నావు కదా బాబాయ్ అన్నాడు. ఉన్నాయి రారా అన్నాడు. వాడు గబగబా చెట్టు పట్టుకొచ్చాడు. ఆ కోడి ఎక్కడ దాంట్లో తీసుకెళ్తా ఉన్నాడు. ఏం మిగిలినాయి? ఏం మిగిలినాయి? ఏమి అసలు మిగిలిందా? ఏకలు మిగిలినాయా? నీ మాన మనసు అసలు పోయిందా? ఏకలు పోయినాయా? చేతగానడా
ఏకలమని అసలమైందా? చెప్పు చెప్పు గట్టిగా. ఏకలమని దక్షిణ మార్గం ఏకలమని అసలమైందా? ఆ మానవుతుంది చేతనైతే చేతనైన మానవుతుందయ్యా. చేతన మానవుతుందా? ఒక దాస మనదాన్ని కనుగొని యేసు గురించి విని, సాహసం గురించి విని, మార్పు గురించి విని, దాని ధర్మం కనుగొని అది దొరికిన సంతోషంతో నడిచి వెళ్ళి, పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని దాచిపెట్టాడు, వదిలేసాడా? దాచిపెట్టి ఎవరు దాచిపెట్టాం? ఎవరైనా ఎత్తుకుపోతాడు? ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో నేను వచ్చి తీసుకెళ్ళే లోపల అబ్బా రక్షణ, మార్పు, పరివర్తన చూశాడు. వ్యవసాయం ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వెళ్తున్నాం, పొలం ఏడికి వెళ్తుంటే వర్షం వచ్చింది, గొక్కుని వర్షం వచ్చింది, గొక్కుని వాగు వచ్చింది. ఆ వాగులో చేపలు వస్తున్నాయి. ఏమవుతున్నాయి? అబ్బా 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 చేపలు వస్తున్నాయి. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం? అందరూ పట్టుకుంటున్నారు. ఏం చేద్దాం? చేపల కర్రాల మన దారి ఉండి వెళ్తున్నాం. ఏం చేసాం తెలుసా? ఉడదీరా లుంగి అన్నాం. ఏం చేసాం? లుంగి ఉడదీసి దాంతోనే చేపలు పెట్టేసాం. విధంగా దిగంబర అయ్యాడు, దిగంబర అయ్యాడు. కానీ ఎదురయ్యాడు చేపల మూట. లుంగి కట్టుకెళ్ళాడు, అందులో లుంగితో వచ్చాడు. అప్పుడు ఈ లుంగి కట్టుకెళ్ళి లుంగితో వచ్చాడు, బయట చేపలు తెచ్చాడు. ఈ కొంత సమయం ఏమయ్యాడు? ఎంత దిగంబర అయ్యాడు? కొంత దిగంబర అయ్యాడు. నీ మారుమనసు నువ్వు దిగంబరమయ్యావా? ఇంకో పిల్లడు ఉన్నాడు, ఆడు లుంగి కట్టుకున్నాడు. మరి ఆడేం చేశాడు? డ్రాయర్ లేకపోయిన లుంగి కూడా తీసేసాడు. అవును, దాంతో చేపలు పట్టి దానిలో పట్టి చేపలు అమ్మ చేపలు తెచ్చానే, అమ్మ చేపలు తెచ్చానే, అమ్మ చేపలు తెచ్చానే. దిగంబర అవుతున్న సంగతే చెప్పు. చెప్పు, గట్టిగా చెప్పు. చనుకున్నాడు. సిగ్గేంటండి? సిగ్గుంటుందా? చేపలు జరిగి చేపలు పట్టుకున్నాడు, మూట కట్టుకు వచ్చాడు అంతే. అరే దిగంబర అయ్యేనా సంగతి వాడు? నీ ప్రేమ రుచించున్నాడే, అరే నీ ప్రేమ రుచించున్నాడే. నన్ను నేనే చెయ్యొద్దు. అటువంటి ఎవరున్నారు చూద్దాం. నన్ను నేను మర్చిపోయాను. నేను నాది నాకు నా పిల్లకి ఉండాలన్న సంగతి మర్చిపోయాను. అరే ఏంటి మర్చిపోయాను? నేను చెప్పేది నీకు మ్యాచ్ అవుతుందా? జక్కకి మ్యాచ్ అయినాయా? చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. కాబట్టి ఎరా 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 అందరికి 100 వస్తే, మాకందరికి 80,000, 90,000, 70,000, 60,000 వస్తే నీకేంట్రా 1 మార్కు వచ్చింది రా నోటికి? అమ్మ ఏం చెప్తారా మీ అమ్మ వాళ్ళకి? నాకు తెలుసులే ఏంటి, నాకు తెలుసులే. ఎలా లెక్కల పేపర్లు ఇచ్చారంట కదరా? ఎన్ని వచ్చినాయిరా నీకు? నాకు 100 మందమ్మా. ఏంటి పేపర్ ఏదిరా? మడతేసి పెట్టాడు పేపర్ చూపించాడు. నిజంగానే 100 వచ్చింది. అది వచ్చిన మార్కులు అండి. ఇప్పుడు 100 చూపించాడు అట్లా. దొంగ సాక్ష్యం చెప్తావా నువ్వు? కల్పన సాక్ష్యమా? నీకు వచ్చింది 1 మార్క్, 2 సున్నాలు కలుపుతున్నావా? ఎక్స్పోజ్ చేసుకున్నావా? పెద్ద విశ్వాసమే.
అద్భుతమైన సాక్ష్యము. బేసిక్ వాట్? దేని బట్టి నీ సాక్ష్యం అద్భుతం అంటున్నావు? సౌలు పొందిన సాక్ష్యం అనేది, జక్కయ్య పొందిన సాక్ష్యం అనేది, ఏంటిది? రక్షించబడిన వాడు పరలోకాన్ని పోగొట్టుకోవడమా? ధనవంతుడు తను ఎంత భక్తి చేశాడంటే అబ్రహాం పక్కన కూర్చుంటాను అనుకున్నాడు. నిజంగా అతను భక్తి చేశాడు, కానీ కూర్చోలేకపోయాడు. ఎందుకని? విడివలసిన వాటిని నమ్మలేదా? విశ్వాసం తెలియదా? అప్పుడైనా పేరు తెలియదా? అప్పుడైనా బర్త్డే ఎప్పుడో తెలియదా? అబ్రహాం గుర్తుపట్టలేడా? చెప్పండి. అబ్రహాంకి ఏమని పిలిచేవాడు? బాబాయ్ అని పిలిచాడా? అంకుల్ అని పిలిచాడా? అయ్యగారు అని పిలిచాడా? ఏమని పిలిచాడు? మా నాన్న, పెదనాన్న, నాన్న, పెదనాన్న, బాబాయ్య, పెదనాన్న, బాబాయ్. మరి ఇంకేవాడు? నానా, నానా. దయచేసి మీ మట్టి గోళ్లకు నేను గచ్చిపోతూ పోయాను, మీకోసం నేను నరకానికి వెళ్ళాను. ఒకటి గుర్తుంచుకో, నువ్వు కన్ను మూసిన తర్వాత నీ ఎల్ఏఎఫ్ సంఘంలో మంచి లోతుగా మార్చి పొందాను, పల్లవలో ఏలూరు పక్కనే కూర్చుంటాను, అబ్రహాం పక్కన కూర్చుంటాను, అంత స్టేటస్ భక్తి చేశాను, అంతగా దేవుడు నన్ను సహోదరం వాడుకున్నాడు, అన్ని స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పాను, అన్ని స్థలానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాను, అనేక మంది సలహాలు ఇచ్చాను. ఇవ్వచ్చు నువ్వు అనుకున్న పర్లోకం నీకు దొరుకుతుందా? నాకు అనుమానం, జక్కి పర్లోకం దొరుకుంటుంది అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? నా డౌట్ తీర్చమయ్యా. కృపారావు ఎవరే డైరెక్షన్ చెప్పింది పెట్టింది? కొంతమంది ఉద్యోగులకు డైరెక్షన్ తెలియదు. ఓకే, చెప్పండి. ఏం చెప్తున్నా? పర్లోకానికి వెళ్ళి ఉంటాడా? వెళ్ళడని నేను అనుకుంటున్నా. జక్కి పర్వం వెళ్తాడు ఎవడా ఊర్లో అనరా? అది మామగారు తిట్టుపోసాడు, నాన్న తిట్టుపోసాడు, ఆవిడ తిట్టుపోసాడు, పిల్లలందరూ తిట్టుపోసాడు. పైకి దెయ్యం పెట్టింది, పిచ్చి పెట్టింది అని అందరూ వాడిని అసహించుకున్నారు. అటు వెళ్తాడు పర్వాలని. నిన్నైతే మా నాన్న పరలోకంలో కూర్చుంటాడు బలంగా పక్కనే. అవునా అవునా అవునా? అరే ఎలా అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళినా అయ్యా పక్కనే కూర్చుంటాడు మా నాన్న, అక్కడ కూడా అక్కడ కూర్చుంటాడు. ఏడ్చే రోజులు, రక్షించబడిన ఆనందిస్తున్న వ్యక్తులైన మనము లేక నీవు ఎప్పుడు పరలోకం నీకు మిస్ అయినప్పుడు చిరకాలం ఏడ్చే సెక్షన్లో వెళ్ళిపోతావు. ఒక్కరోజు టైం అయ్యా నేను మా అన్ని సరి చేసుకొస్తాను. ఉందా ఛాన్స్? ఇప్పుడు లేదా? అప్పుడు ఉందా? అప్పుడు ఒక్కరోజు టైం ఇంటే సరి చేసుకోవచ్చు. ఉందా? ఒక్కరోజు ఉందా? ఇప్పుడు ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా, 5 సంవత్సరాల? ఎన్ని సంవత్సరాలు బతికి మాసిపోయిన తర్వాత ఇప్పటికి మాసిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది మాసిపోయింది? ఎన్నిసార్లు చిన్ని మాసిపోయింది? ఎంతకాలం అయింది? 10 సంవత్సరాలు. నీకు పొంది ఎంతకాలం అయింది మాస్టర్? 27. మాస్టర్ మీరు పొంది ఎంతకాలం అయింది? 20. నేను ముందు నచ్చడం మీద పాట ఉండాలి. నేను కూడా అందరూ మందు దూత నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు కలుసుచుండగా
నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు. క్రీస్తునందు ప్రభువై మారువేసి క్రీస్తు పాలు పొందునట్టి ఉదయమున భక్తులార కూడి రండి ఎంకు తీర్చుకుందాం. నేను కూడా చేరియుందునసగా, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందునసగా. నేను కూడా చేరేది అతను నా పాట ఎన్నిసార్లు పాడుంటాడు ధనవంతుడు. రాజులు కాదు, ధనవంతుడు. మేస్టారు, హెడ్ మాస్టర్, ఎన్ని వందల సార్లు పాడుంటాడు. సంఘంలో ఆ పాట ఆయనే ఎత్తుడేమో, ఒకవేళ ఆయనే ఒక నడిపించోడేమో పాటలు కొయ్యుని. అలాంటి వాడి he missed the chance. Why? అన్యాయం జరిగింది. ఏ అబ్రామా, అంత అర్థమానమా? ఈ పుట్టిన దేశం అర్థమానం అనుకుంటాను, కానీ ఇక్కడ కూడా అర్థమానమేనా? పరలోకంలో కూడా ఇక్కడ కూడా నిర్ణయమేనా? ఇక్కడ దగానా? ఇక్కడ మోసమేనా? ఇక్కడ దగేనా? ఇక్కడ మోసమేనా? దేవుడు కూడా మోసమేనా? అబ్రహ్మయ్య గారు, మీరు కూడా ఎంత పంపించారు నాకు, ఇలా చేశారేంటి? అయ్యగారు, అబ్రహం గారు దేవుడా మనిషినేనండి? అరే సంఘంలో పెద్ద పెద్ద అండి, ధనవంతుడు. ఆ సంఘానికి అయ్యగారు అబ్రహం గారు అండి అనుకో. కాసేపు ఏమని అనుకోవాలి? అయ్యగారు అనుకో. ఇక్కడ అయ్యారు పక్కన కూర్చున్నాడు కదా అనుకున్నాడు. చెప్ప అక్కడ కూడా అయ్యారు పక్కన కూర్చుంటాను అనుకున్నాడు. పక్కన కూర్చున్నాడు ఏంటి? కానీ కూర్చోమంటే కూర్చోడు, కుర్చీ ఉన్నాడు. కూర్చోమంటే కూర్చోడు. రాంబాబు నాడు కిందే కూర్చున్నాడు. ఎప్పుడు వచ్చాడు కిందే కూర్చోడు. కూర్చోమంటే కూర్చున్నాడు కాదు, ఇప్పటికీ కూర్చోడు. అరే కాళ్ళు కూర్చుంటున్నావా నువ్వు అన్నా? అక్కడ తప్పదు కదయ్యా, అక్కడ తప్పదు కదయ్యా, కూర్చున్నాను కూర్చోలేండి అయ్యా. ఏం చూసాను? అబ్రహం గారు పక్కన కూర్చున్నాడు. అడగకుండా అబ్రహం గారు పక్కన సీట్ ఏమన్నా ఎవడు కూర్చోడు కాదు. ఎవరిది? మళ్ళీ లాగంటాడు. ఇదే పప్పులో కాలేజీ నువ్వు కూడా వెళ్తాడు. మళ్ళీ నేను కూడా గట్టిగా పాడాను. అంత్యదీనమందు దూత ఘోరముగు పొందగా, నిత్యవాసంబు కల్లవారగా, రక్షణందు కొన్నవారి పేరు పిలుచుచున్నగా, నేను కూడా చేరియుందునసగా, నేను కూడా చేరియుందు, నేను కూడా ఎన్నిసార్లు పడాడు ధనవంతుడు. నేను కూడా చేరి ఉన్నాను. ఇక్కడ కాదు,
అక్కడ కూడా చేరి ఎందుకు ఉన్నారు అనుకున్నాడు. జీవితకాలం ఇక్కడ చేరి పక్కన కూర్చున్న వ్యక్తి ఒక భక్తుని పక్కన కూర్చుంటాం ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? చాలా మంది నన్ను విమర్శించేవాళ్ళు. ఏమిటి అంటే ఈయన అందరూ కాళ్ళు మీద పడతారేంటి, కాళ్ళు పట్టుకుంటారేంటి, క్షమ పడతారేంటి? కాళ్ళు పట్టుకుని క్షమ పడకమని నేను ఇప్పుడు బాగు చేశాను. మీరు నేను వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. వాక్యం బోధించు వారి యొక్క పాదములు బుడకమంటున్నా పర్వతముల మీద సుందరం అంటే అందంగానే అంట. ఏంటన్నా? సేవకునికి అందం రంగా. నేను మధ్య రోజుల్లో నెహ్రూపేటలో గట్టి వెళ్తా ఉన్నా. కొంతమంది సేది చర్చి తగిన షెడ్ కూర్చున్నారు, చాలా మంది టీచర్స్ కూర్చున్నారు. పదకెళ్తామని చెప్పేసి ఆ కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయ్యగారు వచ్చారు. వేరే గమ్మత్తు. ఒక ఆయన ఉన్నాడు టీచర్, ఎవరైనా ఐ అప్రిషియేట్ ఐజక్ గారు నేను చాలా సంతోషం అయినట్టే నాకు అన్నారు. ఏంటయ్యా అన్నారు పక్కోడు. తలకాయలు అక్కడొకేంటో అక్కడొకేంటో నెరిస్తేనే రంగేస్తున్నారు జనాలు, సేవకులు, బోధకులు. మరి తలంతా నెరిసాగానే రంగేయట్లేదు ఈయన. అందుకే అవి అప్రిషియేట్ అన్నారు. చూడు ఇది పని చేయదా? సరే సరే గమనించండి. సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు. మారు మనసు పొందిన తర్వాత మీకేమైనా లేకపోతే ఉన్నవాడిని అమ్మి కొనమని బైబిల్ చెప్తుంది. నాకు లేవు అని ఊరుకో. మాకు నాకు డబ్బులు లేవు, క్యాష్ లేదు, డబ్బులు లేవు అని ఊరుకో. మాకు నీకున్న వస్తువును అమ్ము. అది భూమి, ఇల్లా, బంగారమా, అది ఏదైనా సరే నీకంటూ ఉన్న ప్రాపర్టీస్ ఏముందో దాన్ని అమ్మి కొను. అవన్నీ ఉన్నాయి కానీ కొనడానికి దగ్గర లేవండి. మన మధ్య ఆయన అంటున్నాడు, అయ్యా బొరగెక్కున్నా ఎందుకయ్యా అన్న, బుద్ధిలేని పని చేశాను అన్నాడు. ఏం బుద్ధిలేని పని చేసావు అన్న? అయ్యా అప్పు తెచ్చి లోన్ తెచ్చి ఇల్లు కట్టానయ్యా. నీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ లోన్ కట్టాల్సి వస్తుందయ్యా. నా దగ్గర డబ్బులు మిగట్లేదయ్యా. ఏంటి జీవితంలో డబ్బులే అట్లేదు, అట్లా చేసుకుని బుద్ధిలేని పని చేసుకున్నాను లోన్ తీసుకొని. నువ్వు బుద్ధిలేని పని చేద్దాం, దశమాట ఇస్తున్నాను కానయ్యా. వీళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా ఏమి ఇవ్వడానికి నాకు డబ్బులు ఉండలేదా ఇవ్వడానికి. మరి ఎప్పుడు ఇస్తావు? నీ జీతం ఎంతకాలం ఉద్యోగం చేసినా కానీ చాలట్లేదయ్యా. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అసలు అప్పుడు కూడా అసలు ఇవ్వలేనయ్యా. అంతా బిగిసిపోయిందయ్యా ఇంటికి డౌన్ తీసుకొని. చాలా బాధపడుతున్నాడు. ఏమి ఇవ్వలేకపోతున్నాను, చూస్తూ అలా కూర్చున్నాను. విచారిస్తున్నాడు. రిటైర్డ్ అయిపోయాడు. ఇద్దరు ముసలోళ్ళు అయిపోయారు. భార్యగా సహాయం చేద్దాం లేగలేకపోతున్నాడు. భర్త లేకపోతే భార్య లేగలేకపోతుంది. ఇద్దరు ఇన్చేస్టులు అయిపోయినారు. చావు దగ్గరికి వచ్చి చచ్చిపోతాం, కొంచెం చచ్చిపోతాను రెడీ అవుతున్నారు. చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఏమి ఇవ్వలేకపోతున్నాం, దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నాం. అప్పుడు నేనన్నా ఒక అతను పిలిచి ఆయన ఇలా నాకు ప్రాధేయపడేవాడు, అయ్యా నేను దేవుని కొరకు ఏ పని చేయలేకపోతున్నాను అయ్యా, లేనిపోయిన పిచ్చి పని చేసి ఇల్లు లోన్ తీసుకుని కట్టానయ్యా,
అది రిటైర్డ్ అయిన తర్వాత కూడా పెన్షన్లో కూడా దాన్ని కట్టాల్సి వస్తుంది, నేను దేవునికి ఏమి చేయకుండా చచ్చిపోవాల్సి వస్తుంది అని అనేవాడయ్యా. అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడు. ఏమంటున్నాడు అన్న, మరి అయ్యా వాళ్ళిద్దరూ అయిపోయారు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు, చచ్చిపోతాం అనుకుంటున్నారు, మరి ఇలా విషయాలు పడ్డేవాడు మాసిపోయిన తర్వాత ఏం చేయలేకపోతున్నానని చెప్పి మరి ఏం చేస్తాడే ఆస్తి అంతా అన్న. వాళ్ళ బామ్మది కొడుకేవాడు పిల్లలు ఉన్నారంట, వాళ్ళకి రాస్తాడంటయ్యా అన్నారు. రాయమన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా మాసిపోయిందారా? వాళ్ళ బామ్మకి పిల్లలు మాసిపోయిందారా? ఎంత ఏడ్చేవే బతికినంతకాలం దేవుని ఏమీ చేయలేకపోతున్నా సత్తా చేయొచ్చు కదా. లేకపోతే ఇప్పుడు చచ్చిపోయే ముందే అడ్వాన్స్గా దాన్ని అమ్మేయచ్చు కదా. ఆ డబ్బాను తీసుకొచ్చి దారంలో వస్తుంది, నా పక్కన ఎవడ కూర్చున్నాను, అయ్యా ఈ షెడ్ పక్కన షెడ్ అయితే బాగుంది, ఎవరు నా పక్కన కూర్చున్నది ఇందాక నాతో వచ్చింది ఎవరయ్యా కారులో. ఇదే స్తంభం ఉంచి స్తంభాన్ని యాక్చువల్ ఇంకోటి అయితే బాగుంటుంది కదయ్యా. బాగానే ఉంటుంది. నీలో ఆత్మీయ ఆకాంక్ష ఉన్నట్టుగా నీ ఇది ఈ భార్య భర్తలు దేవుడు ఏం చేయలేకపోతే ఆకాంక్ష ఉన్నట్టుండి ఆ యొక్క తృష్ణ, ఆ బాధ ఉన్నట్టు అర్థమవుతుంది. మరి దానికి రెమెడీ ఆలోచించాడు ఏమన్నా? ఈ చింత రోజు చింత పడుతున్నాడు కదా. ఈ ఫ్లాష్ థాట్ ఏమైనా వచ్చిందా? 30 ఏళ్ళ క్రితం నువ్వు మార్చిపోయింది, ఇంతకాలం ఏం చేయలేకపోతే బాధపడే వ్యక్తివైన నువ్వు ఇప్పుడు అవకాశం లేదా చేయడానికి? లేదా? చేశాడా? చేస్తాను అన్నాడా? చెప్పు. నేను ఎరుదురు కొంతమందిని 1972లో నేను ఆయన నుంచి వెళ్తే ఒక లెటర్ ఇచ్చాను. బాబు ఐజా ఈ లెటర్ చదువు అన్నాడు. అది అక్కడ అమెరికా నుంచి వచ్చిన లెటర్ అయింది. ఏంటి చదవమన్నాడు, చదివా. మిస్టర్ జాన్ డేవిడ్, ఐ హర్డ్ అబౌట్ యువర్ వర్క్ ఇన్ ఇండియా. ఐ హ్యావ్ ఎ గ్రేట్ హౌస్ ఇన్ USA. I had a burden regarding your work in India అని చెప్పి, నాకు ఇల్లు ఉంది, ఇల్లు మొత్తం అమ్మేశాను, దానిలో 10 వంతు ఉంచుకున్నాను, దాంతో ఇల్లు కట్టుకుంటాను, వీళ్ళ పంపుతున్నాను అని పంపాడు. ఇప్పుడు సంగతి ఇది 1972 సంవత్సరం. ఇతర దేశస్తులకి త్యాగం బాగా తెలుసు. భారతదేశంలో అన్యులైన వారికి తెలుసు త్యాగం ఏంటో. క్రైస్తవ సంఘానికి త్యాగం ఉంటుంది. గొల్లపల్లి చిన్న ఊరు, ఎంత చిన్న ఊరు, చిన్న గుడి ఉందంట. మొత్తం కలిపి 10 అడుగులు ఉంటుంది. ఎటు చూసినా కానీ 10 అడుగులు చిన్న గుడి. దాని పేరు మీద పొలం ఉందంట. ఆ గుడికి ఆళ్ళాళ్ళు ఇచ్చిన పొలాలు ఉన్నాయంట ఇప్పటికి దాని పేరు మీద. ఎంత ఎంత గుడి? 10/10. ఎంత ఉన్నాయి దానికి వచ్చిన కానుకలు ఎకరాలు? నేను కంపేర్ చేస్తాను. అన్యులైన వారిలో ఉన్న త్యాగము క్రైస్తవుల్లో ఉందా? అంత త్యాగం దేవుని ఆత్మతో చేస్తున్నారా, లేకపోతే ఫిజికల్గా ఉన్నటువంటి మనసుతోనే చేస్తున్నారా? ఫిజికల్ మనసుతో చేయలేని కూడా దేవుని ఆత్మ వాళ్ళు చేయగలగం కదా. మరి ఈ ఆత్మను దాటి ఆ ఆత్మ పొందుకున్నాం అంటున్నాం కదా. డిడ్ యు ఓవర్కమ్? జక్కయ్య పాపాన్ని ఓవర్కమ్ చేయడమే కాదు, ధనాపేక్షను ఓవర్కమ్ చేయడమే కాదు,
నీ ప్రేమ రుచించాడు నన్ను నేనే మా నాన్న వాళ్ళకి మారు మనసు సంగతి తెలియదు వాళ్ళకి. మారు మనసు చూసి వినలేదు అసలు వాళ్ళు. మా అమ్మ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్లో ఒక టీచర్ అంటే చాలా భక్తిగా ఉందంట. ఎప్పుడు సంగతి అండి ఇది? 5వ తరగతి లోపల చదువుకునే రోజుల్లో పిల్ల వయసు అంత భక్తిని తూకం వేస్తే మనసాక జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? అది ఎప్పుడో విందని చూసిందంట మా అమ్మ ఎవరో ఆమెని. ఆమె చదువుకున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం చేశారు, ఆర్పిటగా నర్సుగా పనిచేశారు అమ్మగారు ఆ రోజుల్లో పెళ్లి కాకముందు. నాన్నగారు సిఎస్ఏ సంఘంలో పనిచేశారు, ఉచ్చిపల్లిలో కూడా పనిచేశారు టీచర్గా. అక్కడ కూడా గుడి కట్టారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు, విశాఖపట్నం వెళ్ళారు. అక్కడ కేజీహెచ్ హాస్పిటల్ అని ఇప్పటికీ పేరు, అది రాజేంద్రాలు హాస్పిటల్లో నర్సేమే. అలాగే సిబిసి అని అదే హై స్కూల్లో టీచర్గా ఉన్నారు, హై స్కూల్ టీచర్గా. అప్పటికి 2 పిల్లలు పుట్టారు. నేను కూడా పుట్టాను అప్పుడే 1946లో. ఆ పుట్టిన చిన్న దినాల్లోనే అమ్మగారికి ఆలోచన వచ్చి ఆ అమ్మగారి ఆలోచన అయ్యగారితో షేర్ చేసుకున్నారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు భార్య భర్తలు షేర్ చేసుకున్నారు. చెప్పింది అమ్మగారు, చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భక్తి కళ అమ్మాయిని చూశాను, తర్వాత చూసావు కానీ ఆమె ఏం భక్తి తెలిసింది తెలుసా? ఆమె ఏ సంఘం తెలుసా? ఏ సహవాసం తెలుసా? ఆమె అడ్రస్ ఏమని తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా కలుసుకున్నావా? నేను మా అమ్మ ఏ బోర్డింగ్లో చదివారో ఆకివెల్లో ఆ బోర్డింగ్లో నేను కూడా చదివా. ఈ అమ్మగారు కూడా అక్కడ చదివారంటే ఆ బోర్డింగ్లో అదే సంఘం చదివారంటే మాకు తెలియదు. ఆమె నాకు తెలియదు. నేను అక్కడ 6వ తరగతి చదివాను నేను. అక్కడ టీచర్ ఉంది, రోడమ్మ గారు ఒక ఆమె, రోడమ్మ దీవెనమ్మ, వాళ్ళిద్దరి పేర్లు గుర్తున్నాయి. ఎవరో దీవెనమ్మ అని ఒక టీచరు. ఆమె మా సైన్స్ చెప్పేది. ఆ చెప్పిన మాట ఒకటి గుర్తుంది నాకు. అరే పిల్లలు, అరే పండు అట్టే ఒలిసి చర్మాలు 3 పక్కకి ఒలిసి నోట్లో పెట్టి మెంగరారా మీరు అంత చక్కగా వాక్యం మాటలు చెప్తాను నేను, పాఠాలు అట్టి కూడా ఒలిసి నోట్లో పెట్టినట్లుగా మీ పాఠం చెప్తున్నా సరే మీరు మెంగరారా, అర్థం చేసుకోలేరా అని అన్న మాట ఇప్పటికే నాకు గుర్తుంది. ఆయన ముఖం ఇప్పటికే నాకు గుర్తుంది. ఆయన బ్రతుకున్న జనాలు కొన్నిసార్లు నేను అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి పలకరించేవాడిని ఆమె. ఈ మధ్య కూడా 2 సంవత్సరాల క్రితం ఆమె వెళ్ళాలి, బ్రతుకుందా లేదా, బ్రతుకుంది అన్నారు. వెళ్ళాలి, చూడాలి, వెళ్ళాలి, చూడాలి అనుకున్నా. కైకూరు వెళ్ళి కిరణ్ పలానా టీచర్ దీవెనమ్మ గారు ఆకివీళ్ళలో ఉంటారయ్యా, ఆమె ఉన్నారు చూసిన చెప్పు, నేను వెళ్ళాము సరే చూడాలనుకుంటున్నాను అన్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 ఏళ్ళ తర్వాత అయింది. మర్చిపోతాను. సో మనోడు ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే 3 రోజుల క్రితం చనిపోయిందామన్నారంట. ఎన్ని? 3 రోజుల క్రితం. అరే 3 రోజుల క్రితం కైకూరు వెళ్ళిన, కైకూరు 10 కిలోమీటర్ కూడా లేదు ఆకివేడు. అప్పుడు వెళ్ళి చూసి వస్తే ఎంత బాగుండేది. ఆమె చూడలేకపోయినా అన్న బాధనాలు. రిగార్డింగ్ హార్ట్ అక్కడ కాలంలో నీళ్ళు వెళ్తాయి, బాతులు అక్కడే తిరుగుతూ ఉంటాయి, గేదెలు అక్కడే గడుపుతుంటారు. దాని పక్కన పెద్ద హాస్పిటల్ అనేది, హాస్పిటల్ చెత్త అంతా తీసుకుని దాంట్లోనే వేస్తారు. అక్కడున్న హాస్టల్లో మేము ఆ నీళ్ళే తాగేవాళ్ళం. ఏ నీళ్ళు? ఆ కాలం నీళ్ళే తాగడం. మరి మాకేం చేస్తాం ఆ వయసులో? అయ్యే తాగేవాళ్ళం, అయ్యే స్నానం చేసుకున్నాం, అయ్యే బట్టలు ఉతుకున్నాం. అలాంటి పరిస్థితులు. ఆ టైంలో అక్కడ పెద్ద వంతెన ఉంది, వంతెనకి అంత కొంచెం అరుగు ఉంటుంది, అటు ఇటు మెట్టులాగా ఉంటుంది, మధ్యలో కాలువ. అక్కడ బట్ట ఉతుక్కునేవాళ్ళం. ఇది అడుగు, ఇక్కడ ఇంత లోతుల్లో ఒక అడుగులో నీళ్ళు ఉండేవి. ఆ నీళ్లతో బట్టలు ఉతుకున్నాడు, స్నానం చేసేవాళ్ళు, ఈత వచ్చాడు. నాకు ఈత రాదు. అక్కడ బట్టలు ఉతుకుని ఒక తొయ్యలేదు వేసాడు దాంట్లో. ఏంటో నాకు అసలు రాదు ఈత. అలా మునిగిపోతున్నా, చచ్చిపోతున్నాను.
అంతలో ఎవడో వచ్చి ఆడెవడో నాకు గుర్తులేదు, ఇప్పటికీ ఏడుతున్నాను. ఆడెవడో గుర్తుంటే బాగుండేది మరి రే నా ప్రాణం రక్షించమని మళ్ళీ చూడలేకపోతున్నానే. అది అడ్రస్ నాకు తెలియలేదు, అది గుర్తుంచుకోలేదు ఆ రోజుల్లో. నేను ఇవాళ జ్ఞాపకం వచ్చి ఏడుతున్నాను, కానీ ఎక్కడ ఉన్నాడు ఆడెవడో కూడా నాకు ఇంకా దుఃఖాలను మిగిలింది. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువు. ఏమైనా జనరేటర్ లేదా? శ్యామ్, ఐఎమ్ సో సారీ, చాలా విచారపడుతున్నాను. అందుకని చెప్పిన వాక్యం, మొదలుపెట్టిన వాక్యమే రషీద్ గారి దగ్గర మొదలేసా, పోలీస్ ఆఫీసర్ దగ్గర, ఆర్డీ గారి దగ్గర కూడా మొదలేసా. ఏంటో లేజీ బిలీవర్. ఇంత మంచి వాక్యం చెప్తున్నాను కదా, ఇంత మంచి వాక్యం వినబడుతుంది కదా అని నేను అనుకున్నా. అరే ఒకసారి గవర్నరు ఒక న్యూస్ వచ్చింది, ఆ రోడ్డు వెళ్తుందని తెలిసింది. జనాలందరూ వేల మంది వెళ్ళిపోయారు రోడ్ల మీద చూడడానికి, వేల మంది వెళ్ళిపోయారు. అనేక నాకు దండలు వేస్తుంటే ఆ వేసిన దండల్లో అలా ఇసురుతుంది జనంలోనికి, జనం మీదకి ఇసురుతుంది. అది ఎవరో దొరుకుతుందో తెలియదు. ఎంతమంది ఎదురు చూసారో దండ నా మీద పడాలి, నాకు దొరకాలి. జనం కిక్కిరిస్తున్నారు రోడ్డు మీద. అలా దండ విసిరింది, అలా పడింది, ముగ్గురు తాకింది, ఆ ముగ్గురు పట్టుకున్నారు, దండ తెగిపోయింది. అంత ఆతురత, చెప్పు ఆతురత. ఎన్ని రోజులు ఉంటుంది ఆ దండ అంటే? ఐఎమ్ సో సారీ. చాలా విచారం నాకు, చాలా విచారము. అందుకే ఒకసారి అనుకుంటా, ఇందుకెంత విలువ నాకు చెప్పడం ఏంటి అనుకుంటా. అయినా చెప్తాను, ఎందుకు దాన్ని ట్రెజర్ అని చేస్తే దాన్ని ఎప్పుడైనా ఇవాళ కదా రేపైనా వినొచ్చాను. మన దాన్ని ఏమంటారు, యూట్యూబ్లో మనకు మెసేజ్ వెళ్ళేక ఇదివరకు దాన్ని ఏమంటారు, ఇది ఉంటుంది ట్రెజర్ చేసేది, సబ్స్క్రైబర్. దానిని సరిగ్గా హ్యాండిల్ చేయక అది క్లోజ్ చేసేసారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకసారి క్లోజ్ చేశారంట, మళ్ళీ ఎవరో యాక్టివేట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు, మళ్ళీ యాక్టివేట్ చేశారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఈసారి యాక్టివేట్ చేయమన్నారంట. కొన్ని వేల ప్రసంగాలు పోయినాయి, వేల ప్రసంగాలు పోయినాయి గాలిలోకి. లేవు ఇప్పుడు. ఇమే కరెంట్ వచ్చింది, వేల ప్రసంగాలు పోయినాయి. ఆ సంగతి ఏం తెలుసా? ఎంత చింత ఉందా? నేను ఎప్పుడు మనసులో బాధపడను, ఏ సొత్తు ఏ ఆస్తిపైన బాధపడను, అలవాటు లేదు. నేను ఐఆమ్ వైరింగ్ ఇలా. నేను ఇంతకాలం ప్రత్యేక జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంత విలువైన వాటిని ఈ తరగతి 2వ తరం ప్రజలు అయితే వాడుకుంటారు అనుకున్నానే, వాటిని రాతల్లోకి తీసుకెళ్ళచ్చు అనుకున్నానే, అసలు లేకుండా పోయినాయే. ఎవరి మంది చెప్తా? మన సహోదర ఎంప్లాయీస్ ఎంతమంది అయినా, మాస్ పొందిన వాళ్ళు ఎంతమంది అయినా, ఇన్ని బాధ్యత తీసుకోవాలి. ఒక సంవత్సరం అయిందా లేదా మాస్ పొంది? నువ్వు ఎంతకాలం అయింది కదా? సంవత్సరం అయిందా? కుర్రాడు మామూలు పొంది హైదరాబాద్లో చక్కగా వస్తాడు, చక్కగా వాయిద్యాలు వాయిస్తాడు. ఎవరు చెప్పారు? ఈ అమ్మాయి ఉంది సేవకురాలు కాదు, డాక్టర్. నువ్వు చదువుకున్నావా? 10th లోపల చదివింది. ఎవరు కొనుక్కోమన్నారు స్టాండ్? ఎవరు పెట్టమన్నారు రికార్డు? ఈసీకి బెటర్ ఎడ్యుకేట్ దెన్ యూ. వై? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇలా సేవకోవడం పెట్టుకోవడం, పెట్టుకోవడం. ఎంప్లాయీస్గా ఉన్నవారు ఏమన్నా దీన్ని యాక్టివేట్ చేస్తున్నారా?
సమాజంలో రక్షణ పొందిన వాళ్ళందరూ ఎంప్లాయీస్ అందరినీ మీరు అన్న కూడికించుకున్నారా? వారి చైతన్యవంతం చేస్తున్నారా? సెలవు దినం వచ్చిందంటే ఎంప్లాయీస్ అందరూ కలిసి పర్వాలేదు ఎంప్లాయీస్కి సెలవయ్యా, అదే సెలవులు ఉన్నారు అందరూ కలిసి నేను మీటింగ్ పెట్టుకుంటున్నావయ్యా, మీరు ఉండాలయ్యా అని ఎవరైనా అడిగారన్నారు? సంవత్సరం ఎన్నిసార్లు అందరికీ టీచర్స్కి వచ్చే సెలవులు అందరికీ రావు. ఎంప్లాయీస్ అందరికీ వచ్చే సెలవులు లేవా? ఎప్పుడైనా ఒక్కరైనా మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుని మీటింగ్ పెట్టుకున్నారా? ఆలోచించాలి. నేను మొదలైన కథ ఏంటందాక రషీద్ గారు ఎస్ఐ గారు చరిత్రను సృష్టించాడు. ఏ ఊరి వెంట ఊరిని సృష్టించాడు చరిత్రను. రక్షించబడిన విశ్వాసే ఇది హిస్టరీ మేకర్. చక్కని పావుగారు బాగుంది. ఏంటది? అరే హిస్టరీ మేకర్, వరల్డ్ షేకర్. ప్రపంచం వణికించే మనిషివా, రికార్డు సృష్టించే మనిషివా? ఆ రెండు లేని విశ్వాసం ఎందుకంటే నాకు అర్థం కాదు. అరే ఎందుకురా నీ బ్రతుకు అడిగి వెలుగు కాసినట్టు అంటారా? అలా ఏంటి? వాట్ థింగ్స్ యూ అచీవ్? నువ్వేం అచీవ్ చేసావు? ఎంతమంది యాక్టివేట్ చేసావు? ఏ రెడ్డి గారు జిల్లాని యాక్టివేట్ చేశాడు. అరవై సంవత్సరాల క్రితం కమిషనర్గా పనిచేశాడు విజయవాడలో. ఆయన పేరు నాకు ఇంకా గుర్తుంది, అజిత్ సింగ్. ఏం పేరండి? అజిత్ సింగ్. ఎందుకు అంత పేరు గుర్తుంది? ఆయన ఉన్నప్పుడు మనిషికి 5 సెంట్లు ఇచ్చి పెద్ద కాలనీ కట్టాడు అక్కడ విజయవాడ. దాని పేరేంటి? పేరు ఏమైనా పేరు పెట్టారు దాన్ని? అజిత్ సింగ్ నగర్. హిస్టరీ మేకర్ పేరు నిలిచిపోయింది అక్కడ. ఆ పేరు పోదు, భూమి అన్నంత పేరు పోదేక ఎవరు కొట్టేయలేరు దాన్ని. అరే హిస్టరీ మేకర్, వరల్డ్ షేకర్, రక్షించబడిన విశ్వాసి. తట్టకు పోల్చాలి నిన్ను, హిస్టరీ మేకర్కి పోల్చాలా, వరల్డ్ షేకర్కి పోల్చాలా? ఎక్కడ కుర్రాడు నిలబడాయి నువ్వు? నీ పేరేంటి? జానకీరామ్. అన్ని కుటుంబం నుంచి మారిపోయింది, అంతకాని మారిపోయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 19 సంవత్సరాలు అయింది మనోడు మారిపోయింది. ఏం పని చేసుకుంటాం ఇదివరకు? కార్ డ్రైవ్ చేశాడు. కొంచెం ఈ 19 సంవత్సరాల్లో తను కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి రక్షించబడిన తర్వాత ఇప్పటికీ ప్రభు కొరకు, ప్రభు జరుగుతున్న కార్యాల కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టి నువ్వు లెక్క వేసుకుని ఉండవు. కానీ ఊరిని జస్ట్ చెప్పు ఎంత అయి ఉండదు, ఎంత ప్రభు కొరకు ఖర్చు పెట్టి ఉంటావో. దేవుని సేవ కొరకు కనబడే ప్రతిదాన్ని చేయి కలిపి పనిచేస్తున్నావు కదా, ఎంత ఖర్చు పెట్టి ఉంటావు జస్ట్ చెప్పు. మొత్తం ఇన్ని సంవత్సరాల్లో దేవుని కార్యాలకి వినపడిందా? ఇంకో ఇంజనీర్ గారు ఉండాలి, లేరైనా మీరు అన్ని కుటుంబాన్ని మార్పు పొందారు కదా. మీరు ఏం పని చేస్తున్నారు అయ్యా? ఇండియన్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అది? ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ పని చేస్తున్నాడు ఆయన. ఇంకెంతకాలం ఉంది సర్వీస్ మీకు? 25 years. ఇంకా సర్వీస్ ఉందా? ఇప్పుడు ఎంతకాలం పని చేశారు? 13 years పని చేస్తున్నారు. ఎన్ని లంచాలు తీసుకున్నారు? సుమారు 50 లక్షలు. ఎన్ని రిటర్న్ చేశారు? 30 లక్షలు ఇచ్చారు. మీలో అడ్రస్ దొరకలా. అలాంటి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చిన్న దాన్ని సరి చేసుకునే ఎంతమంది ఉన్నారు?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 సంతోషం. సరే నువ్వు నాటు కూడా కోసావు. నా పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళాను కదా, కూర్చోండి. అత్తగారింటికి వెళితే నాకు నాటు కూడా కోసి పెట్టేవాడు. అదే 7 పిల్లలు. ఆ ఇంట్లోనే పెళ్ళి అయినాయి, చాలా పెద్ద కుటుంబం. నేను అల్లుడిగా వచ్చాక ఫోన్ చేసేవాడు నాటుకోడు. అది మా అత్తగారు వండేది, తీసుకొచ్చి అక్కడ పెట్టేది. 10 ఏళ్ళ క్రితం వరకు మా అత్తగారు ఉంది. నేను మా అత్తగారిని ఒకసారి పలవేసలా, నేను పలవేసలా. అది సిగ్గు మాట్లాడి ఇప్పుడు నాతో మాట్లాడలేదు, ఎప్పుడు నాతో మాట్లాడు. సరే ఆ అమ్మ ఉండేది, పెయ్యి తెచ్చి అమ్మ పెట్టేది. వాళ్ళందరూ తినకముందే మొత్తం సెట్ అంతా తెచ్చి అక్కడ పెట్టి నాకు అమ్మ వడ్డించేది. నేను భోజనం చేసి లేచిన తర్వాత చెట్టి ఖాళీగా ఉండేది. ఎక్కువ చెట్టి ఎంత తినండి కూడా కోడి కోడి మొత్తం తినేసాడు. అమ్మగారు అడిగింది, చదువుకోవద్దు మీ కొడుకు నాకు చదువుకోవా, ఇదేంటి ఏమనుకుంటారు మనసులోనైనా ఎంత వేస్తావు కదా అల్లుడు అంటే ఏమనుకుంటా ఎట్లా చేస్తావేంటి, ఎలా చేస్తావేంటి. ఎందుకు చెప్పి నీ మాట ముందు మాట ఏంటి, సరే అక్కడ పెళ్లి జరుగుతుంటే మా అత్తగారు ఏంటి కదా, నేను అప్పుడు కొత్త నేను వడ్డేస్తానని చెప్పి వడ్డేసుకుని మొదలు పెట్టాను. ఆ వచ్చిన బంధువులు అందరిలో 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే చాలా ఎన్నేదో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినట్టున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు. అందరూ పల్లెటూరుల మధ్య అతను కూడా భోజనం కూర్చున్నాడు. నేను కూర వడ్డిస్తూ అతను ముఖం చూసి హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్నాడని చెప్పేసి ఇట్లా కెలికి అప్పుడు కూర వేశాను. దేశ వెళ్ళిపోయాడు, మళ్ళీ అన్నం నెల ఎంత బతిలో వచ్చి అన్నం నెల. ఏంటి సంగతి అంటే అందరూ కూర చేసుకుంటే నాకు వచ్చి కెలికేసి అటు ఇచ్చేది. అందరికీ చూడకుండా వేసిన అతను దగ్గర వచ్చే పాటికి చూసేసాను. ఎందుకు చూశానంటే ఆయనకి అయిపోయి గరిట్లో కాలు ముక్క రాబోతుంది. ఆ కాలు పక్క తీసేసానండి. ఏంటి మంచి చేశాను చెడు చేశాను. మరి ఆయన ఏమనుకున్నాడో నెయ్యి తెలిపి భోజనం చేయలేదు. నీకు అల్లుడిగా కూర మొత్తం అందరికి లేవని తినేసాను కదా. నువ్వు మాల్పోయిన విశ్వాసం అయితే నిన్ను నీ భార్యని పిల్లలంతా మర్చిపోయి మొత్తం కూరంతా దేవుడు పెట్టావా? జక్కే పెట్టాడా? కూడా మొత్తం అన్నాడు, సగం అన్నాడా? జక్కయ్య మొత్తం అచ్చులో సగం ఇచ్చాడు. అన్యాయం తీసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి నీ ప్రేమ రుచించిన నాడే నన్నే నాన్నగారు ఒక ఆయన మార్చి పొందాడు, ఆయన భార్య మార్చి పొందింది. 2 నాన్నగా తిరుగుతూ ఉన్నాడు, 2 టీచర్స్. ఆమె చచ్చిపోయేమని చెప్పింది. ప్రత్యేక కాలంలో ఆమె జీతం ఎంత ప్రారంభమైందో ఎంతతో ముగించిందో ఆమెకే తెలియదు. అంటే జీతం ఇప్పుడు తీసుకోలేదు, సంపూర్ణ అయిపోతుంది. పిల్లికి పెట్టడం కూడా పెట్టేవాడు కాదు, భార్యకి పెట్టాడు కాదు, పిల్లలు పెట్టాడు, అల్లుడు పెట్టాడు కాదు, ఎవరికి పెట్టాడు కాదు. అన్ని డబ్బులన్నీ ఆయనే దాచాడు. మరి అన్ని కొట్టుకెళ్ళి తింటా ఉన్నాడు ఆయన మాత్రం. మరి తిరిగి వచ్చి ఇంటికి తెచ్చాడు కాదు, అంత పిసితరంగా ఉన్నాడు. చివరి వయసు వచ్చిన తర్వాత ఎంత ధారాత వచ్చిందంటే, ఎలా ఏం డబ్బులు కావాలా తీసుకోరా, 100 ఇచ్చేస్తున్నాడు, 500 ఇచ్చేస్తున్నాడు, 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. జీవితకాలం అంతా పిసితనంగా ఉన్నాడు. తను తింటాం తప్ప ఎవరికి ఇంట్లో ఒక పెట్టినటువంటి వాడు. చివరికి వచ్చేప్పుడు ఏం దారాలు వచ్చింది,
వెయ్యా 1,00,000 తీసుకురా. చిల్లర డబ్బులు పంచిపెట్టినట్టు అంతా ఇవ్వడం మొదలుపెట్టి ఏమొచ్చింది దానికి? ఏమొచ్చింది? త్యాగం వచ్చింది కాదు. మనోడు చెప్పాడు పిచ్చి ఎక్కింది. పిచ్చి ఎత్తకున్నప్పుడు దాచిన డబ్బులన్నీ పిచ్చి ఎత్తిన తర్వాత జడ్జన్ ఏమన్నారు? పిచ్చోడు అన్నారు, మంచోడు అన్నారు? చూస్తున్నాను అక్కడ గొడవ చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఇంకా ఈ రోజుల్లో మనం బ్రతుకున్నాం కాబట్టి నువ్వు ఏం చెప్తాను చేయలేకపోయినా అనుకుంటున్నావా? ఇంకా చేయవలసినసారి చేయడం ముగించాను అనుకుంటున్నావా? వెయిట్నావు. ఈ ద టైమ్ టు ఫిల్ ద గ్యాప్, టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ అండ్ ఫుల్ఫిల్ టైమ్ టు మేక్ ది బాడీ హ్యాపీ. దేవుని సంతోషపెట్టండి, దేవుని రాజ్యాన్ని కట్టండి. ఇలాగా ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఎంతమంది మనోళ్ళందరూ సంతోషిస్తే ఎన్ని 100 మంది అయ్యేవాడు కదా సర్వీస్ ఎంప్లాయీ. మీరు ఒక్కడానే ఎంతమంది యాక్టివేట్ చేసేవాళ్ళు ఉన్నారా? యాక్టివ్ చేసే స్కిల్స్ గలవాళ్ళు మీరు ఉన్నారా? ఎందుకు బ్రతికేది? వాట్ ఫర్ యువర్ లివింగ్? వై యు ఆర్ సేవ్డ్? what the use of your salvation? In vain and in vain. ఇప్పుడైనా యాక్టివేట్ అవ్వండి. స్వకార్యాలు చూసుకుంటున్నావా? దేవుని కార్యాలు చూస్తున్నావా? ఈ రెండు తాట పెట్టి చూడు. స్వకార్యములు ఎక్కువ బరువు ఉన్నాయా? నీ కాటాలో దేవుని కార్యాలు ఎక్కువ బరువు ఉన్నాయా? పల్లవం కావాలా? అది ఎవడ పల్లవం ఎవడో నరుడు ఏం వింటున్నావు? దట్స్ ఆల్. ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఒక మినిస్టర్ మాట్లాడుతున్నాడంటే ఎంతమంది వీడియో తీసుకుంటారు, ఎంతమంది సెల్ ఫోన్లు పెట్టుకుంటారు, ఎన్ని సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. ఒక రాజకీయ రంగం, బయట రంగం, సినిమా రంగంలో ఎంతమంది క్రేజ్ ఉన్నారు. రాజకీయ ఎంత క్రేజ్ వాళ్ళు ఉన్నారు. ఆత్మీయతో మన క్రేజ్ నీకున్నదా? ఆర్ యూ యూటిలైజింగ్ ఫ్రమ్ ద గాడ్? దేవుని కొరకు ఏం అవుతున్నావా? దేవుని కట్టాలన్న ఆకాంక్ష నీకున్నదా? ఆకాంక్ష గల విశ్వాసంగా ఉన్నావా? దేవుని రాజ్యం కొరకిన తృష్ణ గల వ్యక్తులుగా మీరు ఉన్నారా? ఏమి తిందామా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందామా, కుటుంబం పదుల చుట్టూ ఒక గోడ కట్టుకుని ఆ లోపలే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అవగాహన గల వ్యక్తిగా ఉన్నాము. ఎంతకాలం వాక్యం వింటావు? 2 వాక్యాలు ఎంతకాలం చూస్తున్నావు? సర్ప్రైజ్ మీటింగ్లో వచ్చి ఎంతకాలం చూస్తున్నావు? అది 7 సంవత్సరాలు బడికి ఆలు రాలేదంట వాడికి. 20 సంవత్సరాలు విశ్వాసంలో ఉన్నా ఆలు రావట్లేదు నీకు. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయండి, దీర్ఘ ప్రార్థన చేయండి, భావపూర్వమైన ప్రార్థన. నేను అనుకున్నాను సేవని ఎంప్లాయీస్ కుటుంబంలో వాక్యం చెప్పదా తలంతులేదు. కానీ నేను ప్రతి ఒక్క వ్యక్తి వాట్ యు డిడ్, దేని కొరకు ఏం చేశాను, ఇన్ని సంవత్సరాల వాక్యం అనేటువంటి వాక్యాన్ని ఏ వాక్యాన్ని నువ్వు నెరవేర్చాను, ఏ వాక్యం నీ జీవితంలో నెరవేర్పుగా మారింది అన్న సాక్ష్యాలు మాత్రమే విందాం అనుకున్నాను. ఆనందంలో శ్రేష్టమైనటువంటి ప్రమాణంలో కాలగమనంలో ప్రభావ చెడిపోయాం, పడిపోయాం, పాడాం, చిత్రమైపోయాం.
ఆత్మీయ విలువలన్నీ కోల్పోతారు. కానీ ఆ ప్రియ కుమారులు బోధిస్తున్నటువంటి బోధనను బట్టి తిరిగి పునరంకితం కావాలనేటువంటి విశ్వాసం మాలో ప్రభు ప్రగాఢంగా ఎన్నో ప్రభు చేయవలసిన కార్యం ఉన్నది. వాటిని విస్మరించకుండా చివరి దశలో అయినా ప్రభు వాటిని ముగింపు చేసుకుంటూ సహాయం నరుడు ఏమి విత్తునో ఆ పంటనే నేను భూమి మీద ప్రభు ఏమైతే వెలుతులు పెట్టుకున్నాము, ఎక్కడైతే మీ కార్యం అలక్ష్యం చేశాను, వాటన్నిటినీ పరిపూర్ణం గావించుకుంటూ బుద్ధిని జ్ఞానం జీవజ్ఞానం దయచేసి ఎప్పుడెప్పుడో సంఘటన ప్రభావాన్ని ప్రియ కుమారుడు అయా ఆ నీళ్ళలో తోసివేసినటువంటి వ్యక్తి విషయంలో నేటికి జ్ఞాపకం పెట్టుకుని పరితపిస్తున్నటువంటి విధానం ఆయన అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రభా నేటికి అంత సాంద్రత కలిగినటువంటి జ్ఞానపటిమ కలిగి ఆయన స్మరించేటువంటి విధానం మాకు దయచి మాలో కూడా అలాంటి వనరు వాటిని ఫుల్ఫిల్ చేసుకునే జీవభాగ్యం దయచి గొప్ప నాయన నీతివంతులుగా శక్తివంతులుగా ప్రభా సంఘం యొక్క నిర్మాణం కొరకు పునర్నిర్మాణం కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్పరచు. ఆర్థికపరమైన అంశంలోనూ ఆత్మీయ అంశంలోనూ మేము క్రమంగా ముందుకు సాగు ఉద్రిక్తులలో కంకణం కట్టుకుంటూ మమ్మల్ని ప్రేరేపించు. ఇటు బోధనతో ప్రభావం మేము సంతృప్తి చెంది అయా మమ్మల్ని మేము మర్చిపోయేటువంటి విధానం ఆయన మేము ముందుకు సాగు భాగ్యం దయచి నీ ప్రేమ రుచించిన నాడే మమ్మల్ని మేము మర్చిపోయిన దానికి మేము నిబద్ధత కలిగి నీతి కలిగి జీవించి జీవభాగ్యం దయచి వాటిని నన్ను క్షమించిన నా ప్రార్థన అంగీకరించి మరి ఒకసారి మేమందరము పునరంకితం కావడానికి సహాయం దయచి వేస్తున్నామని గమనించండి. అది ఇది పోయిందా ఏం